హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి దిగుమతులు ఏమాత్రం దిగినాయి, ధరలు ఈరోజు ఏ విధంగా ఉండొచ్చు, అలాగే బయట బండ్లు ఏమన్నా వచ్చినాయా, ఇవన్నీ కూడా మీకు లేట్ లేకుండా చెప్పేస్తాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సోమవారికి దండం పెట్టేసినాం, పదాం రండి. ఈరోజు అయితే చాలా లేట్ అయిపోయింది అబ్బు. దగ్గర 6:30గా వస్తుంది. బాగా తెల్లారిపోయింది. ప్రతి మండీలో కాయ ఏమాత్రం దిగింది, అలాగే ధరలు ఈరోజు ఎలా ఉండొచ్చు, అలాగే బయట బండ్లు ఏమన్నా దిగినాయా అనే విషయాలన్నీ కూడా మీకు చూపించేస్తాను ఇంకా లేట్ లేకుండా. మేసార్ మండీలో కాయ ఏం దిగినలేదండి. వీటి పక్క ఏబిఆర్లో కూడా కాయ ఏం దిగినలా, అది కానీ ఎస్పీజీలో కూడా కాయ ఏం లేదండి ఈరోజు. ఎస్ఎల్ఎన్లో చూసుకుంటే ఒక 500 దగ్గర అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి. ఇంకా చూపించేస్తాను. ఎంఎండి మండీలో ఒక 150 + 200 దగ్గర అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి. ఇటు పద్మావతిలో ఏం దిగినలేదు. ఎస్ఎల్వి వెంకటేశ్వరాల్లో ఒక 10+ ఉన్నాయండి ప్రస్తుతానికి. మూలాలి మండీలో ఏం దిగలేదు. జనతా మండీ ఏమీ లేవు. వీరభద్ర మండీలో ఒక దగ్గర 400 దగ్గర అయితే కనబడుతున్నాయండి. 300 + 400 దగ్గర. ఈ ఎస్టీఎంలో ఏం దిగలేదండి ఇంకా. జయభారత్లో కూడా ఏం దిగినలేదు. ఇంకా మదీనా మండీ చూసుకుంటే ఒక 600 + 700 దగ్గర అయితే మదీనా మండీ కనబడుతుందండి. సిద్ధి వినాయకలో ఏం దిగినలేదు ఇంకా. మాలిక్ మండీలో కూడా ఏం లేవండి స్టాక్ ఈరోజు. మదీనా మండీ 600 to 700 దగ్గర ఉంది. ఇంకా పీవీఆర్ భాగ్యలక్ష్మిలో దిగింది ఒక 20+ ప్రస్తుతానికి. కేవీఆర్లో ఏం లేవండి కాయలు. ఎస్ఎంబీలో కూడా ఏం లేవు. అన్నీ ఇవాళ అయితే కాయ తక్కువగానే కనబడుతున్నట్టుంది. ఇంకా జీపీఆర్ గురించి చూస్తే జీపీఆర్లో ఒక 400 లేవు కానీ 300+ ఉన్నాయి. 400 దగ్గర జీపీఆర్ మండీకి సంబంధించి ప్రస్తుతానికి. ఎస్జిఎస్ మండీకి అటుపక్క చెప్తాను. ఎగుమతుల మండీ, ఈ ఎగుమతుల బండి. పీవీఎస్ మండీకి సంబంధించి దిగుమతి ఒకసారి చూసుకుంటే మొత్తం అంతా ఓపెన్ ప్లేస్లోనే ఉంచారు. ఒక 600 to 700 ప్రస్తుతానికి అయితే కనబడుతున్నాయి పీవీఎస్ మండీకి సంబంధించి. ఇంకా ఎంఆర్ఎం మండీలో ఖాయం లేదండి. ఇంకా రండి టీవీఎస్ మండీ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇవాళ కొంచెం ఆలస్యంగా వచ్చాను మార్కెట్లోకి అయితే. నిన్న మినీ కుంభమేళా వీడియో మీకు పెట్టలేకపోయానండి, అందరూ క్షమించాలి. అక్కడ నెట్వర్క్ లేదండి, అసలు 0 నెట్వర్క్. అందువల్ల అయితే మీకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపిద్దాం అనుకున్నాను కానీ వీలు పడలేదు. నిన్న సాయంత్రం 8:30కు అట్లా వచ్చాను ఇంటికి. వచ్చిన వెంటనే మీకు వీడియో చేసి పెట్టాను, సాయంత్రం వీడియో. షెడ్ కింద అయితే దింపారండి. ఒక 500 దగ్గర షెడ్ కింద ఉంది. 400 + 500 దగ్గర షెడ్ కింద టీవీఎస్ మండీలో. ఓపెన్ ప్లేస్లో కనుక చూసుకుంటే ఓపెన్ ప్లేస్లో కూడా బాగానే దింపినారండి. బాగానే దిగింది కాయ అయితే. ఇంకా దింపుతున్నారు చూడండి. 3 ట్రాక్టరు, 2 బొలారాలు మొత్తం అంతా దింపుతున్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ కూడా ఒక 1500 + 2000 దగ్గర అయితే టీవీఎస్ మండీకి సంబంధించి స్టాక్ ఉందండి ఇవాళ. ఓకే, నిన్నటి స్టాక్ కూడా ఉండదండి. ఓకే, ఇంకా రండి చూసేద్దాం. ఓకే, ఎస్జిఎస్ మండీ కాయ అయితే దిగుతుంది. ఒక 200 + 300 దగ్గర అండి ఎస్జిఎస్ మండీకి. ఇంకో బండి కూడా వెళ్తుంది ఎస్జిఎస్ మండీ దగ్గర. రండి ఇంకా చూసేద్దాం. తోపుడు బండ్లు అన్న కాయలు అప్పుడే తీసుకెళ్తున్నారు. సిఎంహెచ్ మండీ ఇవాళ 500 దగ్గర అయితే కనబడుతున్నట్లు తెలుస్తుందండి. బండి కూడా దింపుతున్నారు. ఇంకా 500+ అని చెప్పొచ్చు సిఎంహెచ్ మండీ ఇవాళ. ఓకే,
బయట బండ్లు ఏం పెద్ద కనిపించడం లేదు. ఎంఆర్ఎం మండి చూసుకుంటే ఒక 500+ అనండి, 600 దగ్గర. ఇంకా టీఎల్డి మండి కూడా 500+ కనబడుతున్నాయి. ఈ రెండు మండీల్లో కూడా 1000+ అని చెప్పొచ్చండి. వివిఆర్లో ఒక 100 లోపు అయితే దిగిందండి ప్రస్తుతానికి. ఎస్ఎంబిలో ఏమీ దిగినలేదు. సిఎల్టీ మండీలో ఒక 50+, 100 లోపు అయితే కనబడుతున్నాయి. ఇంకా బయట బండి ఏదో సగం బండి ఉందండి ఇక్కడ శ్రీనివాసలో, బయట బండికాయ. ఇంకా కేజీఎన్ మండి చూసుకుంటే ఒక 300+, ప్రస్తుతానికి 400 దగ్గర ప్రస్తుతానికి ఉన్నాయి. ఓకే. సిఏకే మండిలో ఇప్పుడే దింపుతున్నారండి. ఒక 200 లోపు అని చెప్పచ్చు, 100+, 200 లోపు సిఏకే మండి గురించి. బయట బండ్లు కాయలు అయితే లేవండి. షెడ్ కింద ఇదిగోండి సగం బండి మాత్రమే ఉంది. బయట బండ్ల కాయలు లేవనే చెప్పాలి. ఇది అండి మదనపల్లికి సంబంధించి ప్రస్తుతానికి దిగుమతి వివరాలు. నిన్నటికంటే ఇవాళ కొంచెం తక్కువగానే ఉందని చెప్పచ్చు దిగుమతి అయితే. ఒక తగ్గిందండి నిన్నటికంటే కూడా దిగుమతి ఇవాళ. ఇంకా ఈరోజు ధరలు ఎలా ఉండొచ్చు అంటే, నిన్న టాప్ రేట్ 260, ఇవాళ ఆ రేటు అలాగే 300 దగ్గర వెళ్తే వెళ్ళొచ్చండి. లేదంటే 300 లోపే నిన్నటి రేటే ఉండే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో వేళ వీడియోలో చూపిస్తాను. ఓకే. అయితే మనం బయటకు వచ్చేసామండి. బయట బండ్లు, దిగుమతులు, ధరలు మొత్తం అన్నీ చెప్పేశాను ఇప్పటిదాకా. ఓకే. బయట అయితే వచ్చేసాం మనము. సోమవారం దగ్గర కూడా వచ్చేసాం. ఓకే స్వామి, మొత్తం డీటెయిల్స్ ఇచ్చేసాను. ఇంకా మీరే చూసుకోండి. థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు. ఇంకా మీకు ఈరోజు కుంభమేళా వీడియో, మినీ కుంభమేళా వీడియో అనేది పోస్ట్ చేస్తాను. వీడియోలు అయితే పట్టుకొచ్చాను, లైవ్ ద్వారా చూపించలేకపోయాను కానీ వీడియోలో పోస్ట్ చేస్తాను. చూడండి చూడాలనుకునే వాళ్ళు. థ్యాంక్ యూ అండి అండ్ బాయ్.